సూర్యభగవానుడి ఇద్దరు భార్యల రహస్యం. సంజ్ఞాదేవి మరియు ఛాయాదేవి కథ. హిందూ పురాణాల ప్రకారం సూర్యభగవానుడు లోకానికి వెలుగునిచ్చే దైవం. కాని ఆ సూర్యుడి తేజాన్ని భరించలేక ఆయన భార్య చేసిన పని, దానివల్ల ఏర్పడిన ఛాయాదేవి కథ మనలో చాలామందికి తెలియదు. ఈరోజు ఈ వీడియోలో ఆ ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం. సంజ్ఞాదేవి ఇబ్బంది. విశ్వకర్మ కుమార్తె అయిన సంజ్ఞాదేవిని సూర్యభగవానుడు వివాహం చేసుకుంటాడు. వారికి వైవస్వత మనువు, యముడు మరియు యమున అనే ముగ్గురు సంతానం కలుగుతారు. అయితే సూర్యుడి ప్రచండమైన వేడిని మరియు తేజాన్ని సంజ్ఞాదేవి భరించలేకపోతుంది. 2. ఛాయాదేవి సృష్టి. ఆ వేడిని తట్టుకోలేక సంజ్ఞాదేవి తన తపస్సు శక్తితో తనలాగే ఉండే ఒక ప్రతిరూపాన్ని సృష్టిస్తుంది. ఆమెకే ఛాయ, నీడ అని పేరు పెడుతుంది. 3. సంజ్ఞాదేవి వెళ్ళిపోవడం. నేను తిరిగి వచ్చే వరకు నా స్థానంలో ఉండి నా బిడ్డలను, నా భర్తను చూసుకో, ఈ రహస్యం ఎవరికీ చెప్పకు అని ఛాయాదేవికి చెప్పి సంజ్ఞాదేవి తన తండ్రి ఇంటికి, ఆ తరువాత అడవికి వెళ్లి ఆడగుర్రం రూపంలో తపస్సు చేయడం ప్రారంభిస్తుంది. 4. సూర్యుడికి అనుమానం. చాలా కాలం వరకు ఛాయాదేవినే తన భార్య అని సూర్యుడు నమ్ముతాడు. ఛాయాదేవికి శనిదేవుడు, సావర్ణి మనువు మరియు తపతి అనే సంతానం కలుగుతారు. అయితే ఛాయాదేవి తన సొంత పిల్లలపై చూపే ప్రేమను సంజ్ఞాదేవి పిల్లలపై చూపించకపోవడంతో యముడికి అనుమానం వస్తుంది. 5. నిజం వెలుగులోకి. ఒక సందర్భంలో కోపానికి గురైన ఛాయాదేవి యముడిని శపిస్తుంది. తల్లి తన బిడ్డను శపించదని గ్రహించిన సూర్యుడు ఛాయాదేవిని నిలదీయగా ఆమె అసలు నిజం చెబుతుంది. 6. ముగింపు. నిజం తెలుసుకున్న సూర్యుడు తన మామగారైన విశ్వకర్మ సహాయంతో తన తేజాన్ని కొంచెం తగ్గించుకుని గుర్రం రూపంలో ఉన్న సంజ్ఞాదేవిని వెతుక్కుంటూ వెళ్లి ఆమెను తిరిగి తెచ్చుకుంటాడు. ఆ తర్వాత సూర్యుడు ఇద్దరు భార్యలతోనూ సంతోషంగా ఉంటాడు.